గంగా సంతానం వృత్తాంతం. ఇక్ష్వాకు వంశంలో మహాభీషుడు అనే చక్రవర్తి ఉండేవాడు. ధర్మశీలుడు, సత్యసంధుడు. 1000 అశ్వమేధాలు, 100 వాజపేయాలు చేశాడు. ఇంద్రుణ్ణి సంతోషపెట్టాడు. స్వర్గంలో నివాసం పొందాడు. ఒక రోజున ఈ మహాభీషుడు బ్రహ్మదేవుడి కొలువుకు వెళ్ళాడు. ప్రజాపతిని సేవించడం కోసం దేవతలందరూ వచ్చారు. మహానది గంగాదేవి కూడా వచ్చింది. ఆ సంరంభంలో గాలి తాకిడికి ఆవిడ పైట జారింది. గమనించినట్టు లేదు. చూడడం తప్పు అని దేవతలంతా చూపులు మరుచుకున్నారు, ముఖాలు దించుకున్నారు. మహాభీషుడు మాత్రం నిస్సంకోచంగా తదేక దీక్షగా చూస్తూ నిలబడ్డాడు. అతడి చూపుల్లో అనురక్తిని గుర్తించింది గంగాదేవి. తాను అనురక్త అయ్యింది. ప్రేమ అనుకరించి కామమోహిత అయ్యింది. సిగ్గుకి సిగ్గు వచ్చి పారిపోయింది. ఇద్దరూ పరిసరాలు మర్చిపోయారు. ఒకరినొకరు చూసుకుంటూ మైమరిచి అలా నిలిచిపోయారు. బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. మర్త్యలోకంలో జన్మించండి అని ఇద్దరినీ శపించాడు. అప్పటికి ఒళ్ళు తెలిసి ఇద్దరూ కొలువు వదిలి వచ్చేశారు. మహాభీషుడు భూలోకంలో ధర్మతత్పరులను వెతికి పురువంశంలో ప్రతీప మహారాజుకు పుత్రుడిగా జన్మించాడు. ఆ కాలంలో అష్టమనువులు తమ భార్యలతో కలిసి ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ వశిష్ఠుడి ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు. అందులో ఒక వసువు పేరు ద్యు. అతడి భార్య వశిష్ఠాశ్రమంలో నందినీ ధేనువును చూసింది. అది ఎవరి ఆవు అని ప్రశ్నించింది. వశిష్ఠుల వారిది అని చెప్పి ఊరుకోకుండా ధ్రువు దాని విశిష్టతలు కూడా చెప్పాడు. అది దివ్యధేనువు. దీని పాలు త్రాగిన వారికి దీర్ఘాయువు, నిత్య యవ్వనము సిద్ధిస్తుంది అని చెప్పాడు. అయితే ప్రియ, నా ఇష్టసఖి రాజర్షి పుత్రి మృత్యులోకంలో ఉంది. ఆమె కోసం దుడుతో సహా ఈ గోవును తీసుకుపోదాం అని అంది. దీని పాలు త్రాగి జరరోగ పీడలు వదిలించుకొని నా స్నేహితురాలు మళ్ళీ మనలో ఒకటే అవుతుంది. నిత్య యవ్వనంతో క్రీడిస్తుంది. తీసుకుపోదామని పట్టుపట్టింది. ఆ సమయంలో వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు. ఫలపుష్పాదుల కోసం అడవిలోకి వెళ్ళాడు. ఇది అదను అనుకొని ఆ వసువులు ఎనగమండగురు కలిసి ఆశ్రమంలో దిగారు. ధ్రువ ప్రోత్సాహంతో నందిని ధేనువుని అపహరించి తీసుకుపోయారు. కాసేపటికి వశిష్ఠుడు వచ్చాడు. నందినిని చూశాడు. అది కనిపించలేదు. అంతటా వెతికాడు. కొండలు కోనలు గాలించాడు. ఎక్కడా కనిపించలేదు. కోపం వచ్చింది. ధ్యానంలో కూర్చుని దివ్యదృష్టి సారించి చూశాడు. విషయం తెలిసింది. ఎనగమండుగురిని భూలోకంలో మానవుల్లాగా జన్మించమని శపించాడు. ఈ దుర్వార్త వసువులకు చేరింది. ఆగమేఘాల మీద వచ్చి వశిష్ఠుల వారి కాళ్ళు పట్టుకున్నారు. పొరపాటు చేశాం, క్షమించమని బతిమలాడుకున్నారు. బృహర్షి శాంతించాడు. శాప తీవ్రత తగ్గించాడు. ఏడాదికి ఒకరు చొప్పున శాపవిముక్తి పొందుతారు. అపహరణలో ప్రధాన పాత్ర ధ్రువుది కనుక అతడు మాత్రం దీర్ఘకాలం మానవ శరీరంలో ఉండక తప్పదు, పోండి అన్నాడు. మానవ గర్భంలో జన్మించడము, సంవత్సరం పాటు నివసించడము ఎలాగరా భగవంతుడా అని బాధపడుతూ తిరిగి వెళ్తున్నారు అష్టవసువులు. బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వస్తున్న గంగాదేవి కనిపించింది. అందరూ ఆవిడను శరణు వేడారు. అమృతం తినే దేవతలం మానవ గర్భవాసన ఎలా చేయగలం? అంచేత తల్లి, దయచేసి నువ్వు మానవ రూపం ధరించి మమ్మల్ని ఉద్ధరించు. రాజర్షి సంతనుడికి భార్యవై 12 నెలలు మోసి మమ్మల్ని ప్రసవించి పుట్టిన వాళ్ళని పుట్టినట్టు నీ పవిత్ర జలాల్లో కలిపే. ఇలాగైతే నీ శాపంతో మా శాపానికి అనుకూలించి మాకు ముక్తి ప్రసాదించిన దానివి అవుతావు. అంగీకరించు తల్లి అని అభ్యర్థించారు. గంగమ్మ సరే అంది. వసువులను ప్రతి మహారాజుకి సంతానం లేదు. పుత్రాది అయి గంగా తీరాన సూర్యోపాసనకు కూర్చున్నాడు. తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు. ఒకనాడు హఠాత్తుగా ఆ నీటి నుంచి ఒక సుందరాంగి లేచి వచ్చి ప్రతిపుడి కుడి తొడపై కూర్చుంది. కళ్ళు తెరిచి చూశాడు. రూప యవ్వన శాలిని, శుభాంగి. ఎవరివి నువ్వు? నా అనుమతి లేకుండా వచ్చి నా తొడ మీద కూర్చున్నావెందుకని ప్రతిపుడు సౌమ్యంగా ప్రశ్నించాడు. కామించి వచ్చాను, స్వీకరించు అంది సుందరాంగి. వరవర్ణిని, నేను పరస్త్రీ పరాగుణ్ణి. పైగా నువ్వు నా కుడి తోడపై కూర్చున్నావు. అది కొడుకో కూతురో కోడలో కూర్చోదగిన చోటు.
అందుచేత కొడుకు పుడితే నువ్వు నాకు కోడవ్లి అవుదువుగాక. నీ పుణ్యాన అయినా నాకు కొడుకు పుడతాడు, సంశయం లేదు అన్నాడు ప్రతీపుడు. సుందరాంగి సడే అంది. వెళ్ళిపోయింది. ప్రతీపుడు తపస్సు చాలించి నగరానికి చేరుకున్నాడు. ఆ సుందరాంగిని గురించి ఆలోచిస్తున్నాడు. కొంతకాలానికి ప్రతీపుడి అంతఃపురం కలకలలాడింది. కొడుకు పుట్టాడు. అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవాడయ్యాడు. అతడే శంతనుడు. రాజ్యం అతడికి అప్పగించి వానప్రస్థానానికి పోదామని ప్రతీపుడు నిర్ణయించుకున్నాడు. కొడుకుని పిలిచి అలనాటి సుందరాంగి వృత్తాంతం చెప్పాడు. నువ్వు ఏ వేట కోసమో ఏ అడవికో వెళ్ళినప్పుడు ఆ సుహాసిని నీ దగ్గరికి వస్తుంది. కామార్తెను అంటుంది. తిరస్కరించకు. ఎవరివి నువ్వు అని ప్రశ్నించకు. ధర్మపత్నిగా స్వీకరించు, సుఖించు, ఇది నా ఆజ్ఞ అని చెప్పేసి ప్రతీపుడు శంతనుడికి రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు. ఆదిశక్తిని ప్రాంబికను ఉపాసించి మోక్షం పొందాడు. సౌనకాది మహామునులారా, శ్రద్ధగా వింటున్నారా అని ఒక హెచ్చరిక విసిరి సూతుడు ప్రవచనం కొనసాగించాడు. శంతనుడు ధర్మతత్మునిపై రాజ్యం చేస్తున్నాడు. అతడికి మృగయ వినోదం పట్ల ఆసక్తి మెండు. క్రూర మృగాలను వేటాడి చంపడంలో దిట్ట. గంగా తీరాన ఒక గోరాణ్యంలో వేటాడుతుండగా సుందరాంగి కనిపించింది. రూప యవ్వనశాలిని, చారుహాసిని, వరవర్ణిని. శంతనుడికి తండ్రి మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆవిడే ఈవిడ, సందేహం లేదు అనుకున్నాడు. సౌందర్య మధురామృతులని కన్నులారా గ్రోలుతున్నాడు. రెప్ప వేయకుండా చూస్తున్నాడు. తనివి తీరడం లేదు. తనువు పులకించింది. అణువణువున రోమకూపాలు ఉబిలి బిగిసి నిలుచుకున్నాయి. నిస్సంకోచంగా తదేక దీక్షగా చూస్తూ నిలబడ్డాడు. అతడి చూపుల్లో అనురక్తిని గుర్తించింది సుందరాంగి. అవే కళ్ళు, అవే చూపులు, అదే అనురక్తి మహాభీషుడిగా గుర్తించింది సుందరాంగి. శంతనుడు మాత్రం గంగాదేవిగా గుర్తించలేకపోయాడు. కానీ మధురంగా సాంత్వనంగా పలకరించాడు. సుందరాంగి, దేవకాంతవా మానవకాంతవా, నాగ యక్ష గంధర్వ అప్సరసలలో ఏ జాతి నీది? ఎవరైతే నాకేమి? ఇదే చిరునవ్వుతో, ఇదే అనురాగంతో, ఇలాగే ఇప్పుడే నాకు ధర్మపత్నివికా. ఇతడు నన్ను గుర్తించలేదని గ్రహించింది గంగాదేవి. చెదరని చిరునవ్వులతో బదులు పలికింది. నృపోత్తమ, నిన్ను నేను ఎరుగదను. ప్రతీప మహారాజు గారి పుత్రరత్నానివి. నీ వంటి వాణ్ణి పతిగా పొందాలని ఏ సతి మాత్రం కోరుకోదు. అలాగే నీ మాట జవదాటను. అయితే నాదొక నియమం. నువ్వు పాటిస్తావని మాట ఇవ్వాలి. నేను ఏం చేసినా అది శుభం కానీ అశుభం కానీ నువ్వు ప్రశ్నించకూడదు, అడ్డు చెప్పకూడదు, నిందించకూడదు. నిందించినా నిన్ను విడిచి వెళ్ళిపోతాను. ఇది నా నియమం. అంగీకారమేనా? మహాభీషుడి ప్రేమను తలుచుకొని ఒప్పుకున్న అష్టమనుములు అభ్యర్థనలు మనసులో పెట్టుకొని ఇలా సమయం చేసింది గంగాదేవి. శంతనుడు అంగీకరించాడు. సుందరాంగితో రాజధానికి చేరుకున్నాడు. ధర్మపత్నిని చేసుకున్నాడు. నిత్యోత్సవంలా నిత్య వసంతంగా నిత్య నూతనంగా రోజులు పరిగెడుతున్నాయి. అతడి అంతరంగాన్ని గుర్తించి అలరిస్తుంది గంగాదేవి. సచీపురందుల్లాగా లక్ష్మీనారాయణలాగా క్రీడిస్తున్నారు. సంవత్సరాలు అజలేకుండా దొర్లిపోతున్నాయి. గంగాదేవికి నెల మసిలింది. పుత్రిని ప్రసవించింది. నెత్తురుగుడ్డను పొత్తిగుడ్డలతో తీసుకువెళ్ళి నిర్దాక్షిణంగా నదిలో వదిలేసింది. 2, 3, 4, 7 అంతే చేసింది. మనసులోనే బాధపడ్డాడు తప్ప శంతనుడు కిమ్మనలేదు. 8వసారి గర్భవతి అయ్యింది. రాజు ఆలోచనలో పడ్డాడు. నా వంశం నిలబడుతుందా? 7 గంగపాలు చేసింది. ఇది 8వ గర్భం. వారించకపోతే ఈ పుట్టబోయే వాణ్ణి అంతే చేస్తుందేమో. వారిస్తే విడిచి వెళ్ళిపోతుంది. ఏం చేయను? 9వ గర్భం వస్తుందో రాదో? వస్తే మాత్రం ఈ పాపాత్మురాలు నిలవనిస్తుందా? బిడ్డను బతకనిస్తుందా? హామీ ఏమిటి? ఎలాగైనా సరే వంశం నిలబెట్టుకోవాలి. ఇప్పుడే ప్రయత్నించాలి. బిడ్డ పుట్టగానే అడ్డుపడాలి. గంగలో కలపనివ్వకూడదు అని శంతనుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. 8వ శిశువు ధ్రువు అష్టమమనువు జన్మించాడు. ఇతడు దీర్ఘకాలం మానవుడిలా ఉండిపోవాలని వశిష్ఠుడి శాపం. యథావిధిగా గంగాదేవి పసిబిడ్డను తీసుకొని నైరుతికి బయలుదేరింది. శంతనుడు చూశాడు. పరుగున వచ్చి కాళ్ళపై పడ్డాడు.
ఈ ఒక్క పుత్రుణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టు. ఉంచుకుంటాను. 7 నీళ్ళల్లో వదిలేశావు. నీకిచ్చిన మాటకు కట్టుబడి అడ్డు చెప్పలేదు. ఈ పుత్రశోకం భరించలేకపోతున్నాను. నా గుండెలు పగిలిపోయేట్టు ఉన్నాయి. దయచూడు, కరుణించు. వీణ్ణి ఒక్కరిని దక్కించు. నా వంశం నిలబడుతుంది. ఈ ఒక్క ఉపకారము చెయ్యి చాలు. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. అందుకని ఇంతగా వేళ్ళ పడి బతిమలానుకుంటున్నాను. సుందరాంగి అనుగ్రహించు. గంగాదేవి వినిపించుకోలేదు. ముందుకే అడుగేసింది. చంద్రుని దుఃఖం క్రోధంగా మారిపోయింది. ఉగ్రుడయ్యాడు. ఉప్పులు చెరిగాడు. కఠినాత్మురాల, నరకానికైనా వెరవని పాపాత్మురాల, ఏ పాపిష్టి వంశంలో పుట్టావు? కన్నబిడ్డల్ని కడతేర్చుకుంటున్నావు. మానవుల్లోనే కాదు, ఏ జాతుల్లోనూ ఉండదే. నువ్వసలు ఆడదానివేనా? తల్లిపేగు ఉందా? ఎలా తెంచుకోగలుగుతున్నావు రాక్షసి? ఉంటే ఉండు, పోతే పో. వంశ వినాశనానికి దాపరిచ్చావు. పిల్లవాణ్ణి తీసుకువెళ్ళడానికి వీల్లేదు. అయినా గంగాదేవి ఆగలేదు. రుసరుస చూసింది. ఒక్క నవ్వు అదోలా నవ్వింది. నడుస్తూనే బదులు పలికింది. శంతను, ఈ బిడ్డ నాకు కావాలి. నీకు ఇవ్వను. అడవుల్లో పెంచుతాను. నువ్వు మాట తెప్పావు. నాకు అడ్డు చెప్పావు. నిందించావు. అందుచేత నిన్ను విడిచి ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు నాదొక మాట జాగ్రత్తగా విను. నేను గంగాదేవిని. పూర్వజన్మలో నువ్వు మహాభీషుడివి. మన అనురాగబంధం అడవిలో కాదు, అలనాడు సత్యలోకంలో జరిగింది. నువ్వు గుర్తించలేకపోయావు. సరే, ఆ సంగతి అలా ఉంచు. అష్టవసువులు వశిష్ఠ శాపానికి గురి అయి నన్ను తల్లిగా అభ్యర్థించారు. ఆ దేవకార్యం కోసం నేను నీకు ధర్మపత్నిగా అయ్యాను. 7 శాప విముక్తుల్ని చేశాను. ఈ బిడ్డడు అష్టమ వసువు. వీడి దీర్ఘాయువు. తల్లి లేని బిడ్డడు బతకడు. బతికినా ఆరోగ్యంగా ఉండడు. అందుచేత నేను తీసుకెళ్ళి పెంచుతాను. యువకుడయ్యాక నీకు అప్పగిస్తాను. ఇతడు అష్టవసువు, గంగపుత్రుడు, గంగేయుడు, జలాధికుడు, మహావీరుడు అవుతాడు. అంచేత దుఃఖించకు. మనం కలుసుకున్న అడవిలోకి ఆ చోటుకి తీసుకువెళ్తున్నాను. ఈ మాటలు చెప్పి శంతనుడికి కాసింత ఉపశమనం కలిగించింది గంగాదేవి. ఇంకా గంగాదేవి అదృశ్యమైంది. భార్య విరహం, పుత్ర విరహం బాధిస్తున్నా నేను నిమిత్త మాతృణ్ణి అనుకున్నాడు శంతనుడు. ధైర్యం చెప్పుకున్నాడు. రాజ్యపాలనలో మునిగిపోయాడు. కాలం నడుస్తుంది. ఒకనాడు వినోదం కోసం వేటకు బయలుదేరాడు. తిరిగి గంగా తీరం చేరుకున్నాడు. అదే అడవి, అదే చోటు. ఒక యువకుడు స్పృద్రూపి ఆజానుబాహువు విలువిద్యలు అభ్యసిస్తూ కనిపించాడు. శంతనుడు గుర్తించలేకపోయాడు. పాత సంగతులు ఏవి అతడికి స్ఫురణలో లేవు. అన్నీ మర్చిపోయాడు. వయసులో ఉన్నప్పుడు మన్మధుణ్ణి తలపిస్తున్నాడు ఆ యువకుడు. అతడి ధనుర్విద్యా కౌశలం, బాణప్రయోగ లాఘవం మానవ మహావీరులకే కాదు, దేవ దానుష్కులకు కూడా అసంభవం. శంతనుడు ఇలా ఆశ్చర్యపోతూ నిలబడి తదేక దీక్షగా చూస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. చాలాసేపటికి ఆ యువకుడు తన అభ్యాసం ఆ పూటకు ముగించాడు. శంతనుడు స్పృహలోకి వచ్చి యువకుడిని సమీపించి అర్ధంగంగా ఆప్యాయంగా పలకరించాడు. నాయన, ఎవరి అబ్బాయివి అని అడిగాడు. ఆ యువకుడు జవాబు చెప్పకుండా అటు ఇటు బాణాలు వేసుకుంటూ మాయమయ్యాడు. శంతనుడికి దిగులు పుట్టుకుంది. ఎవరో ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం పెరిగింది. గంగాదేవిని స్మరించాడు, స్తుతించాడు. ప్రత్యక్షమయ్యింది. మితంగా శుచిస్మితంగా పలికింది. రాజేంద్ర, వీడు నీ కుమారుడే. అష్టమ వసువు, గంగేయుడు. వశిష్ఠుల వారి దగ్గర వేదశాస్త్రాలు అభ్యసించాడు. ధనుర్వేదంలో మరీ ప్రవీణుడు అయ్యాడు. పరశురాముడికి ఎంత విద్య వచ్చునో ఇతడికి అంత వచ్చు. ఇప్పుడింకా నీ పుత్రుల్ని నీవు తీసుకువెళ్ళవచ్చు. నీ వంశానికి కీర్తికారుడు అవుతాడు. మంచి బాలుడు అనిపించుకుంటాడు. నిన్ను ఆనందింపజేస్తాడు అని చెప్పి గంగయ్యని పిలిచి తండ్రికి అప్పగించి గంగమ్మ అదృశ్యమైంది. శంతనుడు మురిసిపోతూ కొడుకుని కౌగిలించుకొని శిరస్సు మూర్కొని రథం ఎక్కించుకొని రాజధానికి తిరిగి వచ్చాడు. గరుడోత్సవం జరిపించాడు. మంచి రోజు చూసి మంత్రి, పురోహిత, సామంత, దండనాయక, పౌర జానపదాలను అందరినీ ఆహ్వానించి కొడుకును పరిచయం చేసి
యువరాజుగా పట్టాభిషిక్తుని చేశాడు. పుత్రుడి గుణగుణాలను, శౌర్య పరాక్రమాలను ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుసుకుంటూ సంబరపడిపోతున్నాడు. ఇక ఆ గంగాదేవిని తలవనైనా తలవడం లేదు. సౌనకాది మహామునులారా, గంగేయుడి జననం విన్నారు కదా. ఇంకా మహారాజు శంతనుడు దాసపుత్రి మత్స్యగంధిని ఎప్పుడు వివాహం చేసుకున్నాడు, ఎలా చేసుకున్నాడు, ఈ సందేహాలకు సమాధానం మిగిలిపోయింది. చెప్పేస్తాను, వినండి.